ఏంటి మాట్లాడుతున్నాను కదా, వీడియో చేస్తున్నాను కదా, దేవుని కోసం మాట్లాడుతున్నాను కదా, సక్రమంగా వినాలి కదా. అల్లరి పెడుతున్నావా? ఏంటి పాలు తాగుతావా? పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి తల్లిపాలు కూడా అవసరం. తల్లిపాలు పుష్కలంగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా? ఇప్పుడు మాట్లాడు, వీడియో తీసేటప్పుడు మాట్లాడవేంటి? గొడవ ఎత్తుకోవాలా? అదేనండి. ఇప్పుడు పిల్లలు ఉన్న తర్వాత, భార్యాభర్తలైన తర్వాత సమాధాన పడాలి. దేవునితో మనం ఎట్లా సమాధానంగా ప్రార్థనాపూర్వకంగా వింటుంటాము, వాక్యం ద్వారా నడవడానికి ఎంత సమాధానంగా ఉంటాము, జీవితంలో కూడా సమాధానంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడే మనల్ని సమాధానంగా ఒక దారిలో నడిపిస్తూ ఉంటాడు. మనం తప్పిదం చేసినా కూడా దేవుని చిత్తమని మనం భావించి కాస్త ఈ ఒడిదొడుకులు తట్టుకుని వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. సరే, మాట్లాడుతుంటే ఎలా అంటున్నాడో ఇతను